పరిశుద్ధుడైన యోవేలుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయమున చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే, యోవేలు అను ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను, అదేవిధంగా శేషించినటువంటి వారందరిని గురించి, అనగా మిగిలినటువంటి ప్రజలను గురించి చెప్పినటువంటి ప్రవచనం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి, సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించినటువంటి వారు, అంటే మిగిలినటువంటి ప్రజలలో ప్రభువు పిలిచినటువంటి వారు ఆ దినమున కనబడతారట. ప్రభు యొక్క వాక్యం ఇక్కడ చెప్తూ ఉంది, ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడతారు. క్రైస్తవ జీవితం ప్రారంభ దినాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. నీవు రక్షింపబడినప్పుడు, విశ్వాసంలోనికి ప్రవేశించినప్పుడు నువ్వేది అడిగితే అది జరుగుతూ ఉంటుంది. ప్రభువా, ఈ దినమున నా జీవితంలో ఫలాని ఆశీర్వాదం కావాలయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం దొరుకుతుంది. ఆ తరువాత కొంతకాలము గడిచి దేవుని యొక్క విశ్వాసంలో ఎదుగుచూ ఉన్నప్పుడు, దేవునిలో ఎదిగి ఫలించడం మొదలుపెట్టినప్పుడు, నువ్వు ఒక స్థాయికి వచ్చేసరికి నీ జీవితంలో ఒక స్టాగ్నేషన్ అనేటువంటి, ఒక స్థిరత్వము అనేటువంటిది రాదు కదా, ఒక నిలకడైనటువంటి నిర్లిప్తత అనేటువంటిది ప్రారంభం. మీరు గమనించండి, ఏ క్రైస్తవుని జీవితంలోనైనా ప్రారంభ దశలో ఉన్నటువంటి ఉత్సాహం కానీ, ప్రారంభ దశలో ఉన్నటువంటి ఆ తీవ్రత కానీ తరువాతి కాలంలో కనపడదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇక నిర్లిప్తత అనేటువంటిది ఆవహిస్తుంది. రోజువారీ కార్యక్రమాలలాగా ప్రార్థన కూడా మారిపోతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు ఆ క్రమములోనికి మనల్ని ఎందుకు నడిపిస్తూ ఉన్నాడు? ఇక్కడ యోవేలు గ్రంథకర్త అంటాడు, చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు ఒకడునూ లేడనియు మీరు తెలుసుకొందురు. ఎప్పుడు? ఇక్కడ గమనించండి, ఈ వచనం ప్రారంభమైందే అప్పుడు అనే మాట. ఎప్పుడు ఈ మాటలు, ఎప్పుడు ఇది ప్రారంభమవుతుంది? ఎప్పుడు ప్రభువుని మనం తెలుసుకుంటాం? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏమిటంటే, ఆ పై వచనాల్లో మీరు గమనించండి, నేను మిమ్మలను ఆశీర్వదించదను, నేను మిమ్మలను సమృద్ధిలోనికి తీసుకొని వెళతాను, నేను మిమ్మలను మీ నేల పంటను ఆశీర్వదిస్తాను, మిడతలు గొంగళి పురుగులు అనే నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను తిరిగి మరలా మీకు ఇస్తాను, మీకు సమాధానం కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడట? ప్రజలట ప్రభువుని తెలుసుకుంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి అడుగు ప్రభువు మన చేత వేయించేది సమృద్ధిలోనికి. మనం ఆశీర్వాదముల మీద ఆశీర్వాదములు పొందుకుంటూ, కృప వెంబడి కృపను పొందుకుంటూ, దేవునిలో సమృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపించబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఎందుకు ఆశీర్వాదాలు, సమృద్ధిని ఇవ్వాలి? దేవుని యొక్క ఉనికిని నీవు గ్రహించాలి. దేవుని పేరట, యేసయ్య పేరట నీవేమి అడిగినా అది నీకు దొరుకుతుంది అనే విశ్వాసం, నమ్మకం నీలో బలపడాలి.
కాబట్టి ప్రభువు మొదట నిన్ను సమృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి, కృప వెంబడి కృపలోనికి నిన్ను నడిపిస్తాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే ప్రభు అంటాడు, యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములలోను నీకు సమృద్ధిగా మేలు చేయును. ఎక్కడెక్కడ మేలు చేస్తాడండి? ఇక్కడ ప్రభు అంటున్న మాట చూడండి, నీ గర్భఫలం విషయంలో ప్రభు మేలు చేస్తాడు. నీ పశువుల విషయంలో అనగా నీ సంపద విషయంలో ప్రభు మేలు చేస్తాడు. నీ నేల పంట విషయంలో, నీ ఆహారము సమృద్ధి విషయంలో ప్రభువు నీకు మేలు చేస్తూ ఉన్నాడు. ఈ మేలులు నీ జీవితంలో అనుగ్రహించబడుతూ ఉన్నప్పుడు, ఆ మేలులు నీ జీవితంలోనికి వస్తూ ఉన్నప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఏంటి? నువ్వు నడిపించబడవలసినటువంటి మార్గం ఏమిటి? ఇది నా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప, ఇది నా దేవుని యొక్క ఆశీర్వాదము, ఇదిగో దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే గ్రహింపు మనకు కలగాలి. కలుగుతూ ఉందా? గమనించండి, ఉద్యోగము రాకమునుపు ప్రతి దినము దేవాలయంలో మనం మోకరించి ప్రార్థన చేస్తారు. ప్రతి దేవాలయంలో ఏ పని ఉన్నా, ఎటువంటి అవసరత ఉన్నా, నేను ముందుంటానండి, నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాను, ఎదురు చూస్తూ ఉన్నా, నేను దేవాలయంలోనే గడుపుతానండి, ఏ పని కావాలన్నా ఎప్పుడు కావాలన్నా చెప్పండి. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదివారం చర్చికి రావడానికి సమయం ఉంటుందండి? అయ్యగారు ఈరోజు ఒక పని నాకు దొరికింది, పని తగిలింది, నా ఉద్యోగ సంబంధమైనటువంటి పని, నేను వెళ్ళి అక్కడ పని కనపడి రావాలండి, కాబట్టి ఈరోజు నేను రాలేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనపడితే మాస్టర్ గారు పాపం ఎంతో ఆశగా, నా బిడ్డ చాలా సేవ చేశాడు, ఆశీర్వదించబడ్డాడు, ఇంకా ఆశీర్వదించబడాలని పాస్టర్ గారు పిలిచి, నాన్న ఏంటమ్మా ఈ మధ్య కనపడటం లేదు, చర్చిలో ఆరాధనకు రావడం లేదు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? అయ్యగారు టైం ఉండటం లేదండి. అంటే దేవుడు ఆశీర్వదించే కొలది, ప్రభు నిన్ను సమృద్ధిలోనికి నడిపించే కొలది, దేవుడు నీ జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చే కొలది నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? యోవేలు ప్రవక్త అంటాడు, నేనే నీ దేవుడనైన యెహోవానని గ్రహించున్నట్లు నేను ఆ సమృద్ధిని నీకు ఇచ్చాను. నేనే నీ రక్షకుణ్ణి, నేనే నీకు సహాయం చేసేవాడిని. నీ అంతటా నీవు రక్షింపబడలేవు, నిన్ను రక్షించుకోలేవు అని నువ్వు గ్రహించడానికి నేను సహాయం చేశాను. నా సహాయము నీకుంది, నా రక్షణ హస్తము నీకుంది, నీకు తోడుంది అని నీవు గ్రహించడానికి నేను అదంతా ఇస్తే నువ్వేం చేస్తూ ఉన్నావు? రక్షింపబడిన తరువాత, సమృద్ధిలోనికి వెళ్ళిన తరువాత దేవునిని విడిచిపెడుతూ ఉన్నావు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే, అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీవు దేవుని వెంటపడి, దేవునితో పాటు ఉండాలని తపన పడి, ప్రభువుని ఆరాధించాలని ఆశపడి ప్రభుతో పాటు నడిచావు. నిన్ను రక్షించేవాడిని నేనయ్యా, అదిగో ఇందుకు అది రుజువు, ఇది రుజువు అని ప్రభు నీ జీవితంలో సమృద్ధిని ఇస్తే, నీ జీవితంలో ఆశీర్వాదాలను ఇస్తే నువ్వేం చేశావు? వాక్యం ఇక్కడ అంటూ ఉన్న మాట చూడండి, గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైనటువంటి సుఖస్థితి. ధనవంతుడు ఏమనుకున్నాడండి? పంటను సమకూర్చి, నా ప్రాణమా తినుము తాగుము
సుఖించుము, అనేక సంవత్సరములకు నీ కొరకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది. దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, ప్రభు మనల్ని హెచ్చించినప్పుడు, ప్రభు మన జీవితాల్లో స్థిరత్వాన్ని ఇచ్చినప్పుడు మనం అనుకుంటామంట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. నీ జీవితం స్థిరమైపోయింది, ఇక నీకు కొదువ లేదు. నీ జీవితం సంతోషంగా ఉంది, ఇక నీకు ఎటువంటి లోటు లేదు. కాబట్టి మనం ఏం చూస్తూ ఉన్నాం? దేవునిలో ఆశీర్వదించబడే కొద్దీ లోకరీతిగా నాకు సమృద్ధి ఉందా లేదనేది చూస్తున్నాం. గమనించండి, ఆహార సమృద్ధి లోకంలో కలిగేటువంటిదే, నిర్విచారమైనటువంటి సుఖస్థితి అనేది లోకంలో కలిగేటువంటిదే, గర్వము అనేటువంటిది, ఇతరులతో పోల్చుకునేటువంటి స్థితి అనేది లోకంలో కలిగేటువంటిది. దేవుని దగ్గరకు నడవాల్సిన నీవు, నీ సమృద్ధిలో నుంచి, నీ ఆశీర్వాదంలో నుంచి దేవుని వైపు చూడాల్సిన నీవు ఎక్కడ చూస్తూ ఉన్నావు? లోకం వైపు చూస్తూ ఉన్నావు. గమనించండి, మనం చేసే ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. లోకరీతిగా మనకు ఉన్నటువంటి అవసరాలన్నీ ప్రభు దగ్గర పెడతాం, కానీ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించాయి అని ప్రార్థన చేసే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? మనకున్నటువంటి అవసరాలు ఏ అవసరాలండి అవి? ఆత్మీయ అవసరాలా? ప్రభువా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నాకు శక్తినివ్వయ్యా అని ప్రార్థన చేసాము ఎప్పుడన్నా? ప్రభువా నేను వాక్యం చదువుకోలేకపోతున్నాను, చదవడానికి మనసు రావటం లేదు, నాకు మనసు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసావు ఎప్పుడన్నా? ప్రభువా నీ బిడ్డగా నేను శక్తి పొందుకోలేకపోతున్నాను, నా ఆత్మశక్తిని నింపయ్యా, నీ ఆత్మ నాలో నింపయ్యా అని ప్రార్థన చేసాము ఎప్పుడన్నా? మనం చేసే ప్రార్థన ఎట్లా ఉంటుంది? ప్రభువా నీకు స్తోత్రం. అక్కడి నుంచి మొదలవుతుంది, వరుసగా లిస్ట్ మొదలవుద్ది. ఏ లిస్ట్ అండి? అయ్యగారు, అమ్మగారు, తర్వాత బిడ్డలు, ఆ తర్వాత వాళ్ళ బిడ్డలు, ఆ తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా మనకు హాని చేస్తే, అయ్యా పలానోళ్ళు హాని చేశారయ్యా, వాళ్ళని నువ్వే చూసుకోయ్యా. ఏ అవసరాలను, దేని వైపు మన కనుదృష్టి ఉంది? యోవేలు ప్రవక్త ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవు దేవుని ఆశీర్వాదము పొందుకునేటప్పుడు నీవు గ్రహించాల్సింది ఏంటి అంటే, ఇది నా దేవుడు నాకు ఇచ్చింది, నా దేవుడు నాకు సహాయము చేయగలిగిన వాడు అని చూపించడానికి ఆయన నాకు ఇచ్చింది. కాబట్టి నేను నా దేవుని దగ్గరకు రావాలి, నా దేవుని పాదాల దగ్గర నేను ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయంలోనే 47వ వచనంలో ఈ మాట మోషే ప్రవక్త ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. ఎందుకు కాలేకపోయావు అంటే, వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది, పైన మన గర్వము, మన ఆహారపు సమృద్ధి, నిర్విచారమైనటువంటి సుఖస్థితి. దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తూ ఉన్నప్పుడు ఆయన వైపు చూసేటువంటి జీవితం మనది కావాలి. పరిశుద్ధ గ్రంథం ఇక్కడ యోవేలు ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, గమనించండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28, 29 వచనాలను మనం చూస్తే అక్కడ అంటాడు, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరించెదను. ఆత్మ నింపుదల ఎప్పుడు వస్తుందండి? ఆత్మ కృమ్మరింపు ఎప్పుడు వస్తుందండి? దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే రాదు. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువా ప్రభువా అని ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడానికి మనం చేసేటువంటి ప్రయత్నాల వల్ల రాదు. ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, నేను నిన్ను నీ దేవుడను అని నీవు గ్రహించిన రోజు, నీ జీవితంలో కలిగి ఉన్నదంతా నేనే నీకు ఇచ్చాను అని నీవు గ్రహించినటువంటి రోజు, అప్పుడు నీ మీద ఆత్మ కృమ్మరింపు అనేది ఉంటుంది. ఇది మన పెంతెకోస్తు ఆదివారముగా మనం ఆరాధించుకుంటూ ఉన్నాం. అంటే పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చినటువంటి దినం,
పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి 120 మంది శిష్యుల మీద దిగినటువంటి దినం, అనేక భాషలతో మాట్లాడినటువంటి దినం. ఈరోజు పరిశుద్ధాత్మ వరాలు అంటే జస్ట్ లైక్ దట్, ఇది ఒక అవహేళనగా మారిపోయాయి. అర్థం కానటువంటి భాషలతోటి, అర్థం కానటువంటి మాటలతోటి మనం మాట్లాడుకుంటాం, అది భాషలు అనుకుంటున్నాం. మనకు తెలియనటువంటి దానిని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూచి అయ్యో వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని అవహేళన చేసేటువంటి స్థితిలోకి వెళ్ళాం. నిజంగా పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చి ఆత్మలతో మాట్లాడుతున్న వారిని కూడా అవహేళన చేసేటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. దేవుని యొక్క ఆత్మ నింపుదల నీలోనికి వచ్చినప్పుడు, నీ మీదకు వచ్చినప్పుడు వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ వరాలు ఆయన కృప చొప్పున, ఆయన ఇచ్చినటువంటి ధన్యత చొప్పున మనకు అనుగ్రహించబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో పత్రిక పాఠం అదే చెబుతుంది. ఆయన ఇచ్చిన కృప పరిమాణము చొప్పున వారికి ఈవులన్నీ అనుగ్రహింపబడుతూ ఉన్నాయి. ఆ ఈవులన్నీ మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నప్పుడు ఆత్మవరాలు ఏమున్నాయి మీరు గమనించండి. మొట్టమొదటి ఆత్మవరం ఏంటి? బుద్ధి వాక్యము. మొట్టమొదటి ఆత్మవరం బుద్ధి వాక్యం, బుద్ధి చెప్పేటువంటి వాక్యం, నీకు బుద్ధి చెప్పుకునేటువంటి వాక్యం, ఇతరులకు బుద్ధి చెప్పేటువంటి వాక్యం. రెండవ వరం ఏంటి? జ్ఞానవాక్యం. జ్ఞానాన్ని శోధించగలిగినటువంటి, దేవుని వాక్యంలోంచి జ్ఞానాన్ని శోధించగలిగినటువంటి వాక్యం. మూడవ వరం ఏంటండి? విశ్వాసం. దేవునిలో నిజమైనటువంటి నమ్మకం. నువ్వు విశ్వసించిన ఎడల, విశ్వసించిన ప్రకారం నీకు జరుగుతుందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసం మనలో లేదు. ఎందుకంటే ఆ ఆత్మవరాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఆత్మ నింపుదల అనేది మన మీద లేదు. ఎప్పుడు వస్తుంది ఆత్మ నింపుదల? ఇక్కడ యోవేలు ప్రవక్త అంటాడు, నీవు దేవునిని గ్రహించినప్పుడు, నీ జీవితంలో ఉన్న సమృద్ధికి, నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదానికి, నీ జీవితంలో నీవు అనుభవిస్తూ ఉన్న ప్రతి సంతోషానికి కారణం దేవుడు అని నీవు గ్రహించగలిగితే, వాక్యము బోధిస్తూ ఉంది, అప్పుడు ఆయన నిన్ను రెండో స్టేజ్లోకి నడిపిస్తాడు. అది ఆత్మ నింపుదల. పరిశుద్ధాత్మ నీ మీదకు దిగి వచ్చేటువంటి దినం. పరిశుద్ధాత్మ నీ మీదకు దిగి వచ్చి ప్రభువులో నిన్ను నిలిపేటువంటి దినం. ప్రభువు మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఎప్పుడు దిగి వచ్చిందండి? ఆయన బాప్తిస్మము పొంది నీళ్లలో నుంచి వచ్చుచూ ఉండగా యోహాను సాక్ష్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చుట నేను చూచి. ఆ తరువాత ప్రభు సువార్త సేవ చేయకుండా, ప్రభు దేవునిని ప్రకటించకుండా, ఆయన కార్యాలు చేయకుండా ఎక్కడన్నా వెనకడుగు వేశాడా? వేయలా. ఎందుకని? ఆత్మ ఎప్పుడైతే నీ మీద నింపబడిందో అప్పుడు నీ దేవునితోటి నీకు కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆత్మ ఎప్పుడైతే నీ మీద కృమ్మరించబడిందో అప్పుడు దేవుని సహవాసం అనేటువంటిది, దేవుని స్పర్శ అనేటువంటిది నీకు ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నీవు దేవుని స్పర్శను పొందుకున్నావో, దేవునిని దర్శించేటువంటి హృదయం, ఆయన స్వరాన్ని వినేటువంటి హృదయం నీ జీవితంలో ప్రారంభమవుతుంది. ఆలోచన చేసే ప్రతి ఆలోచనలో నుంచి ప్రభు యొక్క కృపను వెదికేటువంటి హృదయం మొదలవుద్ది. అక్కడ ఎప్పుడైతే మనం ఆత్మస్పర్శను పొందుకుంటామో, ఆత్మ నింపుదల పొందుకుంటామో, దేవునితో సంబంధం అనేటువంటిది, దేవునితో కనెక్షన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఏం జరుగుతుంది? సాధారణంగా మనం అందరం ఏమనుకుంటామంటే, మొదట ఆశీర్వాదాలు వచ్చింది, మొదట సమృద్ధి వచ్చింది, ఆత్మ నింపుదల కలిగి ఉంటే మనం ఇంకా అభివృద్ధి చెందుతాం, అందరినీ దేవుని దగ్గరకు నడిపిస్తాం. ఇదే కదా మన ఆలోచన, మనం చేసేటువంటి ఆలోచన. చూడండి ప్రభు ఏం చెప్తున్నాడు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి
ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఏం చేస్తారండి? ఆత్మ కృమ్మరింపు వచ్చినప్పుడు ఏం చేస్తామంట? ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తూ ఉందో చూడండి. తాము పొడిచిన నా వైపు తిరిగి. అంటే మనం ఏం చేస్తున్నామంట? మనం ఏం జరిగిస్తూ ఉన్నామట? దేవుని యొక్క రక్షణ మన దగ్గరకు వచ్చి మనం చేసేటువంటి ప్రతి పనిలో మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాము అంటే వాక్యం ఏం చెప్తూ ఉంది? మనం ప్రభువుని పొడుస్తున్నట్టే, ప్రభువుని హింసిస్తూ ఉన్నట్టే, ప్రభువుని సిలువ వేస్తూ ఉన్నట్టే. గమనించండి, పౌలుతో ప్రభు మాట్లాడినటువంటి మాట ఏంటి? పౌలా పౌలా నన్నెందుకు హింసించుచున్నావు? నీకు కృపిచ్చా, జ్ఞానం ఇచ్చా. సన్హెడ్రిన్ సభలో ఆ గమలీయేలు యొక్క ప్రధాన శిష్యుడిగా నిలిచి నువ్వు మాట్లాడితే ఎదురు మాట్లాడలేనటువంటి స్థితిని నీకు ఇచ్చా. కానీ నువ్వేం చేసావు? నన్ను గ్రహించకుండా నన్ను హింసిస్తూ ఉన్నావు. హెబ్రీ పత్రికకారుడు అన్నటువంటి మాట కూడా అది 6వ అధ్యాయం 6వ వచనంలో, వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు. దేవుని యొక్క రక్షణ అనుభవం పొంది దేవుని యొక్క సమృద్ధిని పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని పరలోక సంబంధమైన వరాలు రుచి చూచిన తర్వాత అంట తప్పిపోయినటువంటి వారు, ఈ లోకంలో పడిపోయినటువంటి వారు ఏం చేస్తున్నారంట? ప్రభువుని సిలువ వేస్తున్నారట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జకర్యా గ్రంథకర్త అదే మాట అంటాడు. జకర్యా భక్తుడు ఆత్మ నింపుదల కలిగినప్పుడు వారు ఏం చేస్తారు? తాము పొడిచిన నా వైపు తిరుగుతారు. ఆత్మ నింపుదల వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తాము పొడిచినటువంటి నన్ను చూస్తారు, నేను పొందిన గాయాలను చూస్తారు. చూసినప్పుడు ఏం జరుగుద్దట? ఒకడు తన జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకుంటే ఎలా ఏడుస్తాడో, ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకుంటే ఎంత దుఃఖపడతాడో వాక్యం బోధిస్తూ ఉంది. అంతగా ప్రలాపిస్తారట, దుఃఖిస్తారట. నీ జీవితంలో ఈ కార్యం జరిగిందా? నీ జీవితంలో ఈ కార్యాన్ని, ఈ అనుభవాన్ని నువ్వు పొందుకున్నావా? అయ్యో, నేను చేసినటువంటి తప్పులు కదయ్యా నిన్ను హింస పెట్టింది. ఎన్ని మార్లు నిన్ను హింసించాను ప్రభువా, నిన్ను సిలువ వేశాను ప్రభువా, నిన్ను ఎరిగి ఉండి కూడా పాపంలో పడిపోయినాయా నా బలహీనతల్లో. ఏ రోజన్నా ప్రభు సన్నిధిలో దుఃఖపడ్డామా? దేవుని బిడ్డ గమనించండి, బిడ్డ పుట్టగాని చనిపోతే అంత దుఃఖం ఉండదు కదా. కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టగాని చనిపోతే దుఃఖం ఉండదు. ఒక 10 రోజులు ఏడుస్తారేమో, 1 సంవత్సరం ఏడుస్తారు, తర్వాత క్రమంగా మర్చిపోతారు మిగతా బిడ్డలతోటి. ఇంకొక బిడ్డ పుడితే అదే బిడ్డ ఒక 10 ఏళ్ళు మన దగ్గర పెరిగి వాడితో జ్ఞాపకాలు ఉంటే, అదే బిడ్డ ఒక 20 సంవత్సరాలు పెరిగి వాడితోటి ఎంతో అనుబంధం మనకుంటే, అదే బిడ్డ 30 సంవత్సరాలకి వాడికి పెళ్లి చేసి వాడికంటూ ఒక కుటుంబం ఏర్పడి ఆ బిడ్డల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ మనవ సంతానాన్ని మనవరాళ్లను మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ బిడ్డ మనల్ని వదిలిపెడితే ఎంత వేదన ఉంటుందో ఆలోచించేయండి. ప్రభు అంటున్నాడు, నా ఆత్మ కుమ్మరింపబడినప్పుడు నీలో నుంచి ఆ దుఃఖం బయటకు వస్తుంది. నా ఆత్మ నీ మీద కుమ్మరింపబడ్డప్పుడు నీలో నుంచి ఇదిగో ఈ విధమైనటువంటి ప్రతిస్పందన నాకు కనపడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఈనాడు మనం అనుకుంటూ ఉన్నట్టుగా ఆత్మ నింపుదల వస్తే ఇదిగో భాషలతో మాట్లాడతాం, ఆత్మ నింపుదల వస్తే ఇదిగో దీంతో ఇట్లా చేస్తాం, అది చేస్తాం, అద్భుతాలు చేస్తాం. ఇవి కాదు. యేసయ్య నామం పేరట అద్భుతాలు జరుగుతాయి. ఆత్మ నింపుదల అక్కర్లేదు దానికి. నిజమే కదా. యేసయ్య బ్రతుకున్నప్పుడే యేసయ్య శిష్యులు ఒకడిని ఆపారంట. అయ్యా, వాడు మనల్ని అనుసరించేవాడు కాదు, కానీ నీ నామం పేరట దయ్యాలను వదలకొడుతున్నారు, మేము ఆటంకపరిచాం. శిష్యులే సాక్ష్యం ఇచ్చారు. అన్నారు, ప్రభు అన్నాడు,
నా పేరట చేసేవాడు, నన్ను అనుసరించేవాడు, మన పక్షమున ఉన్నవాడే, వాడిని ఆటంకపరచొద్దు. ఎందుకు? కారణం ఏంటంటే ఆత్మ నింపుదల కలిగితేనే పరిపూర్ణతలోనికి వెళ్తావు. ఆత్మ నింపుదల కలిగితేనే నువ్వు సంపూర్ణతలోనికి వెళ్తావు. కానీ ఆ సంపూర్ణత, ఆ నిశ్చయత నీ జీవితంలో కలగాలి అంటే ఆత్మ నింపుదల కావాలి. ఆత్మ నింపుదల కలిగితే నీలో కలిగేటువంటి మార్పు ఏంటో తెలుసా? నీ ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకుంటే ఎంత ఏడుస్తావో అంత దుఃఖం నీలో నుంచి రావాలి. నీ ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకుంటే ఎంత వేదన పడతావో ఆ దుఃఖం నీలో నుంచి రావాలి. ఎందుకో తెలుసా? అంతకుముందు ఎన్నిసార్లు ఆయనను పొడిచావో నీకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఈనాటి సువార్త పాఠంలో కూడా ప్రభు అదే మాట అంటాడు. నేను వెడలిపోయిన తర్వాత ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14:16 చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆత్మ చేంజ్ చేస్తుందట. చూడండి 26 చూడండి, ఇదే అధ్యాయం. తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుందంట? ప్రభు మనతో చెప్పిన ప్రతి మాటను మనకు జ్ఞాపకం చేస్తుందట. మనం చేసిన ప్రతి దోషాన్ని, ప్రతి తప్పును మనకు ఎత్తి చూపిస్తుందట. ఎక్కడెక్కడ జారి పడ్డామో అది మనకు జ్ఞాపకం చేస్తుందట. ఎక్కడెక్కడ మనం ప్రభువుని దూషించామో, ప్రభువుని సిలువ వేశామో, ప్రభువుకు వ్యతిరేకంగా నడుచుకొని ప్రభువుకు దుఃఖం కలుగ చేశామో అక్కడ ఆదరణకర్త మనకు జ్ఞాపకం చేస్తాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రార్థన చేయడానికి మనకు మాటలు వస్తాయా? ఆ స్థితిలోనికి వెళ్ళి మన ద్వారా ప్రభు ఎంత హింసించబడ్డాడో మనకు తెలిసినప్పుడు ప్రార్థన చేయడానికి మనకు మాటలు వస్తాయా? దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనం ఎరుగకుండినను ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యముగా నీ మూలుగలతో మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మ నింపుదల వస్తే నీ జీవితాన్ని నీవు సరిచూసుకోవడానికి, నీ జీవితంలో చేసిన తప్పులను బట్టి నీవు పశ్చాత్తాపడుతూ ఉంటే ఈ ఆదరణకర్త, ఈ ఆత్మ నీ పక్షంగా విజ్ఞాపన చేయడం ప్రారంభిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని యొక్క పిలుపు నీకు అందించబడుతుంది. దేవుని బిడ్డ గమనించండి, అప్పుడు ఆ మహాదినమున నీ జీవితం రక్షణలోనికి నడిపించబడుతుంది. ఎందుకు ఇదంతా ప్రభు మన జీవితంలో అనుగ్రహించాడు? ఎందుకు అంటే ఇక్కడ ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఆయన పిలుచుకున్నాడు. శేషించిన వారిలో యెహోవా పిలిచిన వారును అని చెప్పబడినటువంటి మాట చూడండి. సియోను కొండ మీదను యెరూషలేములోను ఉన్నవారందరూ, మిగిలినటువంటి వారందరూ, శేషించిన వారిలో, మిగిలినటువంటి ప్రజలలో యెహోవా పిలుచుకున్నటువంటి వారు, వాళ్ళు ఆ దినమున రక్షించబడతారట. 31 యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణుడగును. ఆ మహాదినము వచ్చినప్పుడట మనం ఎక్కడుంటాం? ప్రభు అంటున్నాడు, నీ పక్షంగా యెహోవాకు ప్రార్థన చేసే పరిశుద్ధాత్ముడు నిలిచి ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ పిలిచిన వారిలో ఉంటావు. నీ పక్షంగా నా పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తూ ఉంది కాబట్టి దేవుడు పిలిచినటువంటి గుంపులో నువ్వు నిలిచి ఉంటావు. శేషించినటువంటి వారిలో నీవు ఉంటావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు మనం ఆత్మలో నిలిచి ప్రభువుని మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఆ నిత్య జీవములోనికి, తీర్పును దాటి వెళతామట. మీరు గమనించండి, ప్రభు యొక్క రెండవ రాకడలో 2 ఫేజులు ఉంటాయి. ప్రభు యొక్క రెండవ రాకడలో 2 దశలు ఉంటాయి.
మొదటి దశలో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఏర్పరచబడినటువంటి వారు, ప్రభు పిలిచినటువంటి వారు దాటి వెళ్ళిపోతారట, మధ్యాకాశంలోకి ఎత్తబడతారట. ఆ మధ్యాకాశంలోనికి ఎత్తబడి పెండ్లి కుమారుని విందులోనికి ప్రవేశిస్తారట. ఆ పెండ్లి కుమారుని విందులో 1000 సంవత్సరములు సంతోషముతో ఆనందంతో గడుపుతారట. అదే సమయంలో భూమి మీద మహాశ్రమంలోంచి నడవాల్సి వస్తుంది. దేవుని యొక్క మహాదినము రాకమునుపు 7 బూరలు ఊదబడతాయి. 7 దేవదూతలు తమ పాత్రలను భూమి మీద కుమ్మరిస్తారు. 7 తెగుళ్ళు మన ఈ ప్రపంచం మీదకు వస్తాయి. ఇవన్నీ జరుగుతూ ఉండగా అక్కడేం జరుగుతుంది? పరలోకంలో పెండ్లి కుమార్తె పెండ్లి విందు జరుగుతుంది. పెండ్లి కుమారునితోటి పెండ్లి జరుగుతుంది అక్కడ. దేవుని బిడ్డలారా, ఆ గుంపులో నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ గుంపులో నీవు నేను నిలబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ దినమున మనకి ఇది జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆశీర్వాదాలను బట్టి అతిశయించడం కాదు, కానీ సమృద్ధిని బట్టి మన జీవితంలో ఆ గర్వాన్ని, లేకపోతే సుఖస్థితిని, నిర్విచారమైనటువంటి సుఖస్థితిని, ఆహార సమృద్ధి కలిగి ఉంది, నేను సంతోషంగా ఉన్నాను అనుకోవటం కాదు. కానీ ప్రభు అంటున్నాడు, నా ఆత్మతో నీవు నింపబడితే, నా ఆత్మలో నీవు నిలిచి ప్రార్థన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, ఆ మహాదినాన్ని దాటి వెళతావు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వీరి మీద 2వ మరణమునకు అధికారం లేదు. మనుషులందరూ ఒకసారి మరణించాలి, శరీరాన్ని విడిచిపెట్టాలి. కానీ నిత్యమైనటువంటి 2వ మరణం ఒకటి ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ వీళ్ళ మీద ఆ 2వ మరణానికి అధికారం లేదంట. మిగిలినటువంటి వాళ్ళందరూ ఆ శ్రమల్లోంచి వెళ్ళి ఆ 2వ మరణాన్ని రుచి చూచి జయించి నిలబడితే అప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. సేవకులుగాను, సేవకురాండ్రగాను, ప్రభు ఇచ్చే బహుమతులు అందుకునేటువంటి బిడ్డలుగాను అప్పుడు వెళ్తారు. కానీ మొట్టమొదట ఎత్తబడినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? పెండ్లి కుమార్తె సంఘములో నిలిచి ఉన్నారు. పెండ్లి కుమార్తెగా ప్రభు యొక్క పక్కన కూర్చున్నారు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉండేందుకు తెలుసా? నువ్వు నా పెండ్లి కుమార్తె సంఘంలో నిలబడతావా? నువ్వు నా పెండ్లి కుమార్తె సంఘంలో నిలిచి నా బిడ్డగా నువ్వు ఉంటావా? నా ఆత్మతో అభేద్యంగా మిళితమవుతావా? గమనించండి ప్రదేవని బిడ్డలారా, మొట్టమొదట ప్రభు జీవాత్మను ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయన. కానీ జీవింపచేసే ఆత్మ దగ్గరకు నువ్వు నడిపించబడాలా, ఆ ఆత్మతో కలిసిపోవాలా. అందుకొరకు ప్రభు ఈరోజు నిన్ను నన్ను పిలిచాడు. ఈ లోకపు సమృద్ధిని బట్టి నువ్వు అతిశయపడకు, ఆత్మ నింపుదల కోసం ఎదురు చూడు. ఆ ఆత్మలో నిలిచి నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని దేవునితో సహవాసంలోనికి వెళ్ళడానికి నువ్వు ఆశపడు. ఆ ఆత్మ నింపుదలతో నింపబడి దేవునితో నడిచేటువంటి జీవితాన్ని పొందుకో. ఆ మహాదినమున యెహోవా పిలిచినటువంటి గుంపులో నీవు కూడా నిలిచి ఉండి రక్షణలోనికి, పెండ్లి కుమార్తె సంఘంలోనికి ప్రవేశించు. ఈ దినమున నీవు నన్ను నేను ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ లోకంలో మనకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి మనం అతిశయిస్తున్నామా? ఈ లోకంలో మనకున్నటువంటి సమృద్ధిని బట్టి నిర్విచారమైనటువంటి సుఖస్థితిలో ఇంకేముందిలే, జరగని, ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటూ ప్రభువుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? లేక ఆత్మ నింపుదల కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నామా? నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకుంటూ ఉండగా ప్రభు ఆత్మ చేత నింపబడి, దేవుని వాక్యం బోధిస్తుంది, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవము అనే పంట కోయును అని మాట జ్ఞాపకం చేసుకుని ఆ నిత్య జీవములోనికి, పెండ్లి కుమార్తె సంఘంలోనికి మనం అందరం ప్రవేశించులాగున పరిశుద్ధాత్మ దేవుని కృప మనలను దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.